ఆ ముంచి తిట్టా అంటే ఈ ఎక్స్ప్రెషన్ అయితే నేను చాలా రోజుల తర్వాత సంగటి తినాలనుకున్నాను. ఒక సంగటి హోటల్ పోతే బాగుంటుంది అనేసి సంగటి హోటల్ వెళ్ళాను. ఓకేనా, నేను మా ఫ్రెండ్ యూజువల్గా వెళ్ళి సింగిల్గా వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా సార్ ఏం కావాలి మీకు అనేసి ఒక ముద్ద సంగటి, చికెను, ఎగ్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడే తెలుగు ఏ విధంగా మాండలికం ఏ విధంగా మారుతుందో చూడండి. సరే ఇచ్చిందామె, ఎగ్గు తీసుకున్న తర్వాత మంచిదే అన్న. ఇచ్చింది మంచిదే కదా, నిన్నటి కదా ఈరోజుదే చూసి చదువుకున్నాడు మాత్రం ఉండవు. ఏంది మంచిదే ఇచ్చింది అనేసి ఆ తర్వాత తిన్నా, పగిలిపోయిందండి. ఏది కూరి కాదు, కూరికి పగిలిపోయిందండి. మంచివే కాదా? మా పక్కన మేమేమంటాము, బాగుందంటే మంచిది అంటాము. ఇంకొకటి ఎగ్జాక్ట్ పగిలిపోయింది అంటాము. రే ఇటారా, నేనెవరో వచ్చి మంచిది ఇమ్మంటాడు, పగిలిపోయింది అంటాడు. ఏమో కాదు, ఏది వచ్చింది మంచిదే కదా, నేనదే ఈరోజుదే కదా, ఏ ఊరు నీది అనేసి ఇక్కడే లేదు తల్లి. ఏమి ఇంత గట్టిగా చెప్తాను, ఏం బాగుందే ఏంది చెప్పడం ఏంది నువ్వు? అట్ట కాదు, మంచిది మేము ఇట్లా మాట్లాడతాం అనేసి. ఏంది ఇటు మాట్లాడేది? ఏ ఊరు నీదే? కడప ఇటు మాట్లాడతారు మీరు? చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడకూడదు నీకా? సరే మా ఫ్రెండ్ గాడు వాడా భలే ఆనందం ఏం చూస్తా అంటే మంచిది పగిలిపోయిందా? పగిలిపోరా ఆ ముంచి తిట్టా అంటే ఈ ఎక్స్ప్రెషన్ అయితే